మంచి నివసింపదని నేను ఎరుగుదును అంటాడు పౌలు. నో గుడ్ లివ్స్ ఇన్ మీ, నాలో ఏ మంచి నివసింపదు అని నేను ఎరుగుదును అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో పౌలు. నన్ను దీవించుము అని వాళ్ళు అడిగింది. ఈరోజు నువ్వు అదే భ్రమలో ఉన్నావు. నేను పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు నన్ను దీవిస్తాడు అనే భ్రమలో, లేదా నేను పర్ఫెక్ట్, ఈ విషయంలో నా తప్పు ఏమీ లేదు అన్న భ్రమలో నువ్వు ఉన్నావు. వాటిలో నుంచి బయటకు వచ్చి ప్రభువా దయచేసి మమ్మల్ని బాగు చేయము, మమ్మల్ని సరి చేయము అని అడగడం మొదలుపెట్టండి. నేను కరెక్ట్, నేను పర్ఫెక్ట్ అనే భ్రమలో నుంచి బయటకు వచ్చి, లేదా నేను పర్ఫెక్ట్ కాదు, నేను ఇంకా సరి చేసుకోవాలి, నేను ఇంకా సరి చేసుకోవాలా, నేను ఇంకా సరి చేసుకోవాలా, దాంట్లో నుంచి బయటకు వచ్చి ప్రభువా నన్ను సరిచేయుము అని అడగడము మొదలు పెట్టండి. ఎందుకంటే యూ కాంట్ మేక్ యువర్ సెల్ఫ్ రైట్. రెండో విషయం, నేను కరెక్ట్, ఈ విషయంలో నాది కరెక్ట్ సార్, ఈ విషయంలో నాది న్యాయము సార్. చాలా మంది భ్రమలో ఉంటాం, నేను చాలా కరెక్ట్, నేను చాలా పర్ఫెక్ట్, నా సైడ్ నుంచి ఏ లోపము లేదు. దయచేసి ఈ భ్రమలో నుంచి బయటకు వచ్చి ప్రభువా నీకు ఏది న్యాయమో, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది నాకు బయలుపరచుము అని అన్నాడు. ఈ విషయంలో నేను కరెక్ట్ అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు దేవుడు అంటాడంట, రా మనము కలిసి వ్యాజ్యం ఆడదాం, నీ వ్యాజ్యము నా ఎదుట నువ్వు ప్రూవ్ చేయి, నేను కరెక్ట్ అనే విషయము నాకు ప్రూవ్ చేయి. ప్రభా మరి భూమి నాది ప్రభా, ఉదాహరణకు ఇది నాకు చెందాల్సింది ప్రభా, మరి మా అన్న నన్ను మోసం చేసి తీసుకున్నాను, అందుకే వాని విషయంలో నేను కోర్టుకు పోయినాను, జైలుకి పోయినాను, కొట్లాడినాను, సో నాదే న్యాయము, నేనే కరెక్ట్. ఎప్పుడు ఈ వాదన దేవునితో పెట్టుకోవద్దు. ఎందుకంటే నీ వాదనల్లో నేను పర్ఫెక్ట్ అని నువ్వు దేవుని దగ్గర నిరూపించుకుని, అప్పుడు దేవుడు అంటాడు నీ రుణస్తులను క్షమించిన ప్రకారము నాకు తెలిసిన న్యాయం ఇది అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును. when you do this then it is correct to me. అర్థమైందన్న వాళ్ళు ఆమె చెప్తాను. నువ్వు అంటున్నావు వాడు నా శత్రువు, వాడు అనుకుంటున్నాడు కాబట్టి నేను కేసు పెట్టినాను. దేవుడు అంటాడు వాడు ఒక దెంప కొడితే ఒక చూపిమని నేను చెప్పినాను కదా, నాకు ఇది కరెక్ట్. దేవుడి మాటలు దీవించింది. సో నేనే కరెక్ట్, నా వైపు ఎటువంటి తప్పు లేదు అన్న భ్రమలో నుంచి బయటకు వచ్చి ప్రభా ఇన్ని రోజులు అదే భ్రమలో బతికినాను ప్రభా, నేను చాలా కరెక్ట్, నేను చాలా పర్ఫెక్ట్, నేను ఒక మాట కూడా పడను అన్న భ్రమలో ఉన్నాను. కానీ నన్ను సరి చేయము ప్రభా, నన్ను సరి చేయము, నన్ను బాగు చేయము తల్లి. నీ దృష్టికి ఏది కరెక్ట్, నీ దృష్టికి ఏది న్యాయమో, నీ దృష్టికి ఏదైతే అవును ప్రభా కరెక్ట్ అనిపిస్తుందో వాటినే నువ్వు జరిగించదు కాక. నేను కరెక్ట్ అని నీకు అది ఆరగెన్స్, అది గర్వము. ప్రభా నేను కరెక్ట్గా ఉన్నాను కనుక నాకు న్యాయం చేయని నువ్వు అడగడము ఆరగెన్స్, అది గర్వం. ఎందుకంటే యూ కెన్ నాట్ బి పర్ఫెక్ట్, నువ్వు కాలేవు అవి. సో దేవుని దగ్గరికి పోయి ప్రభా ఈ విషయంలో నాకు న్యాయం చేయగల, ఈ విషయంలో నాకు సరి ఆయన న్యాయం నాకు కావాలని ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి పోయి ప్రభా నన్ను సరి చేయము అని అడగండి. నా తప్పులు ఉంటే సరి చేయము, నా లోపములు ఉంటే సరి చేయము, నన్ను బాగు చేయము అని అడగండి. ప్రభా ఇదిగో నేను నీతిమంతుడిని కనుక నన్ను ఆశీర్వదించు అని అనడానికి నాలో ఏ నీతి లేదు ప్రభా అని దేవుని దగ్గర నేను తగ్గించుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నిశ్చయముగా సమస్తమైన మేలుతో ఆయన నిన్ను నింపును కాక.